దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన ఉపవాస కుడికలన్నిటిలో ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను ప్రభు మన ఎడ్ల కనపరిచినందుకు ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ఈ యొక్క మరి యొక్క దిన ఉపవాస కూడికలో ఇటు రీతిగా ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఇటు రీతిగా ప్రభు నామాన్ని ఉపవాసించి ప్రార్థించే కృపను ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఈ 38వ దినంలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి, ప్రభు మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ప్రభు మన జీవితంలో జరిగించబోతున్న ఆయన ఉచితమైన కృప అంతటిని బట్టి ఈ దినం ప్రభును స్తుతిస్తా ఉన్నాను. మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉదయం ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. మన హృదయంలో ప్రభు ఈ దినం నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కృంగిపోవాల్సిన పని లేదు, మనం బలహీనం అవ్వాల్సిన పని లేదు, మనము అనాలోచనగా ఇప్పుడు బ్రతకాల్సిన పని లేదు. ప్రభు మన జీవితాల్లో ప్రభువే నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఇటు రీతిగా నాయన ఈ ఉపవాస ప్రార్థనలో నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి అల్పులమైన మాకు మీరిచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నమ్మదగిన వాడా నిన్ను స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడా నిన్ను స్తుతిస్తున్నాం. ఆలోచనకర్త నిన్ను స్తుతిస్తున్నాం. బలవంతుడకు దేవా నిన్ను స్తుతిస్తున్నాం. నిత్యుడకు తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. సమాధానకర్త అధిపతి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, ఈ ఉదయం అల్పులమైన మాపై మీరు కృప చూపించండి అయ్యా. బలహీనమైన మాపై మీరు కృప చూపించండి అయ్యా. అయోగ్యులమైన, నీ దృష్టికి అయోగ్యులమైన మాపై కృప చూపించండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని దర్శించండి నాయన. మా అంతరంగంలో నూతన కార్యాలు మీరు జరిగించండి అయ్యా. మా అంతరంగంలో నూతనమైన కృపతో మీరు మమ్మల్ని నింపండి నాయన. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, మా మీద పనిచేస్తున్న శత్రు కార్యాలు ఎరిగి ఉన్న దేవుడు, మమ్మల్ని తప్పించడానికి, మమ్మల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడమైన దేవుడు ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం నిన్ను కనపరుస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు నాయన. దినం నిన్ను అయ్యా స్తుతించే ఇటు గొప్ప కృపను, ఇటు గొప్ప తరుణాన్ని అల్పులమైన మాకు మీరు దయచేసిన విధానం బట్టి తండ్రి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా కన్నీరు తుడవండి అయ్యా. మా జీవితంలో అయ్యా ప్రయత్నిస్తున్న శత్రు కార్యాలపై యేసు నామములో మీరు మాకు విజయం ఇవ్వండి నాయన. అంధకార శక్తులపై విజయం, బాణమతి చేతబడి శక్తులపై విజయం, సాతాను కార్యాలపై విజయం యేసు నామములో మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడా, గొప్ప తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి వారిని ముట్టండి నాయన. బలపరచండి అయ్యా. బలహీనత నుంచి విడిపించయ్యా. చీకటి కార్యాలు లయపరచండి ఆయన. ఆటంకాలు తొలగించండి అయ్యా. పోరాటాలు తొలగించండి అయ్యా. మానసిక ఒత్తిడి నుండి విడిపించండి ఆయన. అయ్యా చాలిన దేవుడిగా మీరు తోడుండండి ప్రభు. అయ్యా ప్రతి కన్నీరు, ప్రతి వాణి బాష్ప బిందువులు దేవ మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కన్నీరు తుడవండి అయ్యా. వేదన రోదన తీసివేయండి అయ్యా. బాధలు తీసివేయండి అయ్యా. సమస్యలు తీసివేయండి అయ్యా. పోరాటాలు తీసివేయండి అయ్యా. నిందల అవమానాలు కొట్టివేయండి ప్రభా. అయ్యా చాలిన దేవుడిగా మీరు తోడుండండి అయ్యా. ప్రతి హృదయాన్ని ఈ దినం మీరు ముట్టండి దేవా. అంతరంగంలో స్థిరమైన నూతన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగింపచేయండి దేవా. అయ్యా విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం మీరే కృప చూపించండి అయ్యా. చాలిన దేవుడిగా తోడుండండి. ప్రతి వాణి కన్నీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా మొరను వినే దేవుడు అయ్యా, మా విజ్ఞాపన ధ్వనిని ఆలకించే దేవా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం మీరే మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అయ్యా మా అందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించండి. మా అందరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. మా అందరి జీవితంలో మా కన్నీరు, మా వేదన మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలిన దేవుడిగా తోడుండండి నాయన. ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినం ఏ విషయాల్లో అయ్యా మేము బలహీనంగా ఉన్నాము, ప్రార్థించలేని వారంగా ఉన్నాము, మీ సన్నిధిలో మొరపెట్టలేని వారంగా ఉన్నాము.
స్తుతిస్తున్నాం నాయన, ఘనపరుస్తున్నాం ప్రభు. మా ప్రార్థన మీరు ఆలకించండి. మా కన్నీరు, మా వేదన మీరు తొలగించండి. దేవ, మాకు చాలిన దేవుడుగా మీరు తోడుండండి నాయన. ప్రతి సమస్య, ప్రతి పోరాటాలు, ప్రతి నిందలు, అవమానాలు మీరు కొట్టివేయండి. మా జీవితాల్లో ఉన్న పోరాటం నుంచి విడిపించండి. బానిసత్వపు బ్రతుకు మీరు తొలగించండి. దేవా, కృప చూపించండి నాయన. దేవా, మా సమస్యలు ఎరిగి ఉన్న దేవుడు, మా పోరాటాలు ఎరిగి ఉన్న దేవుడు, మా నిందలు, మా ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, యేసుక్రీస్తు నామం పెరట ఈ దినం మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన చెవి యొక్కండి నాయన. మా ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదరు. దేవా, నిన్ను స్తుతించే అనుభవాన్ని, నిన్ను స్తుతించే జీవితాన్ని అల్పులమైన మాకు ఈ దినం మీరు కలుగ చేయండి. దేవా, కృప చూపించండి అయ్యా. విలువని దేవుడిగా, ఎడబాయిని దేవుడిగా మీరు మాకు తోడుండండి ఆయన. ప్రతి వారి కార్యాలు, ప్రతి అంధకార శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరు విడిపించండి. బలవంతుడా, శక్తిమంతుడా, మనం స్తుతిస్తున్నాం అయ్యా. నువ్వు మాత్రమే మా మొరను ఆలకించే దేవుడు. నువ్వు మాత్రమే మా కన్నీరు తుడవగలిగిన దేవుడు. నువ్వు మాత్రమే మా జీవితాల్లో నూతన కార్యాలు జరిగించగలిగిన దేవుడు. తండ్రి, నేను స్తుతిస్తున్నాం. ప్రతి డిస్టర్బెన్సెస్, ప్రతి ఆటంకాలు, సాతాను కలిగిస్తున్న ప్రతి పోరాటాలు యేసు నామములో మీరు కొట్టివేయండి. దేవా, ఈ దినం మీద మా ప్రార్థన ఆలకించండి. మా మొర చెవి యొద్దండి అయ్యా. మీరే మమ్మల్ని విడిపించండి, తప్పించండి. నూతన స్వభావంతో మీరు మమ్మల్ని నింపండి. నూతన స్వభావం మీరు మాకు ధరింపచేయండి. నూతనమైన కృపతో, నూతనమైన ఆశీర్వాదముతో దేవ మీరు మమ్మల్ని నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినం తండ్రి, బలహీనమైన మాతో మీరు మాట్లాడండి. మీరు మమ్మల్ని బలపరచండి. మీ మేలులతో నింపండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. సర్వశక్తి మందులను మనం స్తుతిస్తున్నాం. ఈ దినం నాయన, చాలిన దేవుడితో తోడండి. మా అందరితో మాట్లాడండి. ఈ వాక్కు ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి. మా జీవితాల్లో నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు దేవ మీరే జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. శత్రు పోరాటం నుండి విడుదల ఇవ్వండి. శత్రు బంధకాలపై విజయం ఇవ్వండి. చాలిన దేవుడిగా తోడుండు నాయన అయ్యా. ప్రతికూల పరిస్థితులు విడిపించు దేవా అయ్యా. నీవు మాత్రమే సజీవుడు, నీవు మాత్రమే అర్హుడు అయ్యా. ఏ పరిస్థితులు మేము ఉన్నాం, ఏ ప్రతికూల పరిస్థితులు మేము ఉన్నాం తండ్రి, దర్శించి విడిపించి నా జీవితాల్లో నూతన క్రియలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. సాతాను కలిగిస్తున్న ప్రతి ఆటంకాలు, అడ్డంకులు, వాడి కార్యాలు యేసు నామములో మీరు బంధించండి దేవా తండ్రి. మీరే కృప చూపించండి. మీరే చాలిన దేవుడిగా తోడుండండి. మా ప్రతికూల పరిస్థితులన్నింటిలోని మమ్మల్ని విడిపించండి. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తూ బలపరుస్తూ సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే ఈ గొప్ప తరుణాన్ని ప్రభు ఈ దినం మనకి ఇచ్చాడు. ప్రభు నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట మనమందరం ధ్యానించుకుందాం. ప్రభు వాక్యాన్ని కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే జరిగే మేలు. ఆత్మదేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే మన జీవితంలో జరిగే మేలులేంటో, మన జీవితంలో జరిగే ఆశీర్వాదాలేంటో ఈ దినం మనం రుచి చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాలం ఈ మాటలు వింటున్నాం, మనం ఈ మాటలు అనుసరిస్తున్నాం. మనం దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో ఆనందించే జీవితం నీవు నేను కలిగి ఉండాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ఈ దినం పరిశుద్ధాత్మలో మనం ఏ విధంగా కార్యాలు, నూతన కార్యాలు పొందాలో ఈ దినం మనం ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం
26వ వచనాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, అక్కడ చెప్తున్న మాట, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన మరలా ఆదరణకర్తగా నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అక్కడ చూస్తే మనం ఆ మాట మరలా చదువుకుంటే 26వ వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించువాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని మనకు బోధిస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మన జీవితంలో జరిగే కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన జీవితంలో జరిగే మేలేంటో తెలుసా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడితే సమస్తాన్ని ఆయన మనకు బోధించువాడిగా ఉన్నాడు. సమస్తాన్ని ప్రభు మనకు తెలియజేసేవాడిగా ఉన్నాడు. సమస్తాన్ని ప్రభు మనకు నేర్పువాడిగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. నిన్న దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోగలమో అనేక రీతులుగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరిగే మేలేంటంటే సమస్తాన్ని ఆయన మనకు బోధించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన బోధకుడుగా ఉన్నాడు. మనకు సమస్తాన్ని బోధించువాడిగా ఉన్నాడు. ఈరోజు అనేక విషయాల్లో ఏమి తెలియని స్థితిలో, ఆత్మీయ జీవితంలో భక్తి ఏంటో, యథార్థత ఏంటో, నీతి ఏంటో, విశ్వాసం ఏంటో ఈరోజు తెలియని పరిస్థితి, ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సమస్తాన్ని ఆయన బోధించే బోధకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువే బోధిస్తున్నాడండి, ప్రభువే నేర్పుతున్నాడండి, ప్రభువే మనతో మాట్లాడబోతున్నాడండి, ప్రభువే మన జీవితాన్ని దర్శించబోతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో. ఆయన చేత మనం నింపబడితే మన జీవితంలో జరిగే మేలేంటో తెలుసా? ఆయన ఆదరణకర్తగా నీతోనే ఉంటాడు. నువ్వు కన్నీరు కార్చేటప్పుడు, నువ్వు దిక్కపోయేటప్పుడు, నువ్వు వేదన చెందేటప్పుడు, నువ్వు బలహీనుడు అయ్యేటప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆదరణకర్తను నీవు నేను పొందుకునే వారంగా ఉన్నామా? ఆదరణకర్త చేత నీవు నేను నింపబడే వారంగా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనల్ని ఆదరించువాడిగా ఉన్నాడు. ప్రభు మనల్ని పోషించువాడిగా ఉన్నాడు. ప్రభు మన జీవితాన్ని దర్శించువాడిగా ఉన్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించువాడిగా ఉన్నాడు. ఆదరణకర్త ఆయన, నిన్ను నన్ను విడిపించే దేవుడు ఆయన, నీకు నాకు సహాయం చేసేవాడు ఆయన, నీకు నాకు సమస్తాన్ని బోధించేవాడు సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ప్రభువు చెప్పే సంగతులు, ఆయన ఆత్మ జ్ఞానాన్ని నీకు బోధించబోతున్నాడు. ఈరోజు ప్రభువు నీవు నేను పొందుకునే వారంగా ఉన్నామా? పరిశుద్ధాత్మ చేత నింపబడే వారంగా ఉన్నామా? నిన్న దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఆత్మ చేత నీవు నేను నింపబడాలని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే, పరిశుద్ధాత్మ చేత మన జీవితాన్ని ఆయనకు ధరించుకుంటే, పరిశుద్ధాత్మను అలంకరించుకుంటే ఆయన మనల్ని ఆశీర్వాద పదంలో నడిపిస్తాడని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ, అపోస్తులు ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మ, అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ. ఈరోజు అందరూ ఏకీభవించి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు ఈరోజు నా జీవితంలో ప్రభు అయిన ఆత్మ చేత నింపబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఆత్మ చేత నింపబడి సమస్తాన్ని గ్రహించబోతున్నాం. వివేకాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగో నడుచుకోవాలి, ఎలాగో ప్రార్థించాలి, ఎలాగో ప్రేమించాలో ఈరోజు వివేకము లేని స్థితి నా జీవితంలో ఉందేమో. వివేకాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో, గుర్తించలేకపోతున్నామేమో. ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు మాకు ఈ పోరాటాలు వచ్చాయి, ఎందుకు మాకు ఈ నిందలు వచ్చాయి, ఎందుకు మాకు అవమానాలు వచ్చాయని గుర్తించలేని స్థితిలో నా ఆధ్యాత్మిక జీవితం ఉందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు గుర్తించే వారుగా మనం మార్చబడాలి. ఆయన బోధించువాడిగా ఉన్నాడు. ఎందుకు నీ పరిస్థితి వచ్చింది, ఎందుకు నీకు కష్టాలు వచ్చాయి, ఎందుకు నీకు నిందలు వచ్చాయి, ఎందుకు నీకు అవమానాలు వచ్చాయని ఆయన సమస్తాన్ని నీకు బోధించువాడిగా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బోధకుడు అండి. మనకు నేర్పుతాడు ఆయన, మనల్ని సహిస్తాడు ఆయన, మనల్ని ప్రేమిస్తాడు ఆయన, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు ఆయన. మన జీవితాల్లో ఆశీర్వాద పదములు ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జరిగే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు.
ఆయన మన జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ప్రభువు సహాయకుడిగా మనకు ఉంటాడండి. మనుషులు సహాయం చేసినా చేయకపోయినా, మనుషులు మన సమస్యలు మనతో ఉన్నా ఉండకపోయినా, మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రభువు నీకు నాకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆదరణకర్తగా ఆయన మన జీవితాల్లో ఉండబోతున్నాడు. ప్రభు మనల్ని ఆదరించబోతున్నాడు. ప్రభు అన్ని సంగతులు సమస్తాన్ని మనకు బోధించబోతున్నాడు. ఈరోజు ప్రభు బోధను, ప్రభు వాక్యాన్ని మనం అంగీకరించే విషయంలో నమ్మదగిన వారంగా ఉంటే ఆయన సమస్తాన్ని బోధించేవాడు. ఆత్మదేవుడు మనకు బోధిస్తాడండి. పలానా పాపం చేస్తున్నప్పుడు బోధిస్తాడండి. మనలోనే మన ఆత్మదేవుడు మళ్ళీ ప్రేరేపిస్తాడు. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది సరైనది కాదు, దేవుని దృష్టికి అయోగ్యంగా ఉన్నావు, దేవునికి తప్పు చేస్తున్నావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతావు, సాతాను చేతులకు వెళ్తున్నావని దేవుడు సమస్తాన్ని మనకు బోధిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు నీకు నాకు బోధించాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితాన్ని ప్రభు దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు ఏ ప్రతికూలతల్లో నేనున్నా, ఏ బలహీనతలతో నేనున్నా, ఏ పోరాటాల్లో నేనున్నా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆయన సమస్తాన్ని మనకు బోధించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన జీవితాల్లో జరిగే మేలులేంటో ఈరోజు మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం శక్తి చేత నింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకుంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఈరోజు నేను పొందుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడబోతున్నాం. ఈరోజు శక్తిహీనులమే, బలహీనులమే, మన బలహీనతల్లో జీవిస్తున్న వారమే, బలము లేని వారమే. కానీ ప్రభు మనకు శక్తిని ఇవ్వబోతున్నాడు. గిద్యోను నిలవబడ్డాడండి. 32,000 మంది ఆ జనం ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలు. కానీ 300 మందితో మాత్రమే గిద్యోనుకు ప్రభు విజయం ఇచ్చాడు. శక్తిహీనులే, బలం లేని వారే, కానీ తక్కువ వారితోనే ప్రభు యొక్క బలమైన కార్యాలు అక్కడ జరిగాయి. ఈరోజు నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ప్రభు మన జీవితాల్లో శక్తి కలిగిన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. పేతురు ఒకానొక సమయంలో భయపడ్డాడండి. యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడిన తర్వాత, యేసు ప్రభువారు సిలువలో ఆయన అప్పగించబడిన తర్వాత తిరగాలన్నా, సంచరించాలన్నా ఆ యూదుల మధ్య, ఆ పరిసయ్యుల మధ్య, ఆ శాస్త్రుల మధ్య వారు సంచరించాలన్నా చాలా భయపడేవారు. భయం వారి జీవితంలో ఉంది. భయపడే స్వభావాన్ని కలిగి ఉన్నారు. దాక్కుని యేసు ప్రభు శిష్యులుగా కాదు, భయపడే వారిగా, దాక్కునే వారిగా అక్కడిక్కడ యూదులకు భయపడి, ఆ పరిసయ్యులకు, శాస్త్రులకు భయపడి ఒక మేడ గదిలో చేరి అక్కడ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారండి. వారు భయముతో ఉన్నారు. అంత భయపడుతున్న పేతురు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఒక ధైర్యముతో పేతురు నింపబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో పరిశుద్ధాత్మ మనకు శక్తిని ఇవ్వబోతా ఉంది. అప్పటి వరకు పిరికి వారే, అప్పటి వరకు భయపడిన వాళ్ళే, అప్పటి వరకు వారి జీవితంలో భయం భయం భయం, బయటికి వెళ్ళాలన్న భయం, ప్రార్థించాలన్న భయం, దేవుని మాటలు చెప్పాలన్న భయం, దేవుని గురించి బోధించాలన్న భయం, దేవుని చిత్తాన్ని గురించి ప్రకటించాలన్న భయం, భయం వారిని పరిపాలిస్తుంది. భయం గుప్పిట్లో వారు బ్రతుకుతా ఉన్నారు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వారి భయాందోళనల నుండి పరిశుద్ధాత్మ వారి మీదికి దిగగానే భయము వారిని విడిచిపెట్టిపోయింది. హల్లెలూయా. పేతురు అప్పటి వరకు భయపడ్డాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ అనుభవంతో పేతురు నింపబడ్డాడో, ఈ ఆత్మ అనుభవం చేత అపోస్తులు నింపబడ్డారో, ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిగా వెలిగారండి. ఒక్కొక్కరు ఒక ఆత్మ బలముతో నడిచారండి. ప్రభు కొరకు వారి జీవితాన్ని సమర్పించుకున్నారండి. సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభువు తమతో చెప్పిన మాటకు వారు విధేయులై సమస్త దేశాల్లో, ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ప్రభు సువార్తను ప్రకటించారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. నా జీవితంలో విధేయత కలిగిన అనుభవాన్ని నేను కలిగి ఉన్నామా? విధేయత కలిగిన జీవితం నా జీవితంలో ఉందా?
పేతురు అప్పటి వరకు భయపడినోళ్ళు, అప్పటి వరకు పిరికివాడు అండి పేతురు. తొందరపాటు కలిగినోడే కానీ పిరికివాడు పేతురు. ఎప్పుడు భయపడేవాడు. ధైర్యము చెడి నా పేతురు జీవితంలో అతడు గొప్ప ధైర్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆత్మాభిషేకం అతని మీదకి దిగిందో, ఆత్మాభిషేకంతో అతను నింపబడ్డాడో, ఆత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో నడిచాడో, పేతురు నిలవబడి ప్రసంగిస్తున్నాడు. అక్కడ ఉన్న జనాలతో అక్కడ ఉన్న వారికి పేతురు బోధిస్తున్న ఏంటో తెలుసా? మారు మనస్సు పొందుడి, యేసుక్రీస్తు నామ పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామం పేరట మారు మనసు పొందుడని పేతురు ప్రకటిస్తుండగా అతని బోధ విన్న వారు ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారంట. వారి హృదయాల్లో నొచ్చుకుందంట ఆ వాక్యం. వారి హృదయాల్లో చొచ్చుకొనిపోయిందంట ఆ వాక్యం. తమ హృదయాలు, తమ బ్రతుకులు మార్చుకున్నారండి. తమ జీవితాన్ని, తమ అంతరంగాన్ని మార్చుకున్నారండి. పేతురు బోధ విన్నవారు ఒక్క దినమంది 3,000 మంది రక్షింపబడ్డారు. సహోదరి ఒక పిరికివాడండి, కానీ ప్రభు శక్తి అతన్ని నడిపించింది. ఈరోజు నీవు నేను చేతకాని వారమే, ఈరోజు బలహీనులమే, ఏ శక్తి లేని వారమే, ఏ బలము లేని వారమే, నీచులమే, అసహ్యులమే, పాపులమే, బంధకాల్లో చిక్కుబడిన వారమే. ఈరోజు ప్రభు శక్తి నిన్ను నన్ను మహిమకరంగా నడిపించబోతుంది. ప్రభు శక్తి కలిగిన కార్యాలు నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించబోతున్నాయి. ప్రభు బలమైన శక్తి కలిగిన కృపతో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు బలహీనులంగా మనం ఉండటానికి లేదు, బలహీనులంగా చేతకాని వారుగా నీవు నేను ఉండటానికి లేదు. బలమైన వారముగా, శక్తి కలిగిన వారముగా, మహిమ కలిగిన వారముగా, ప్రభు చిత్తానుసారంగా నడిచేవారుగా నీవు నేను మార్చబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు శక్తి అనుభవం నింపబడిన తర్వాత కుంటోడి దగ్గరికి వెళ్తే కుంటోడి స్వస్థత. శృంగారం అనే దేవాలయంలోకి వెళ్ళి అక్కడికి వెళ్తే పేతురు యోహాను ఒక వ్యక్తి తేరి చూస్తున్నాడండి. పుట్టినది మొదలుకొని కుంటోడు. ప్రతిరోజు వాడి డ్యూటీ ఒక ఇద్దరు మోసుకొని రావడం, ఆ దేవాలయం దగ్గర కూర్చోపెట్టడం, తిరిగి సాయంత్రం తన గృహానికి ఎత్తుకుని పోవడం. అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ దేవాలయం దగ్గర భిక్షం అడిగి ఆ భిక్షకుడు అక్కడ పేతురు యోహాను శృంగారం అనే దేవాలయంలోకి వెళ్తుంటే వారి వైపు ఆశతో తేరి చూస్తున్నప్పుడు పేతురు యోహాను అతనితో అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే పుట్టినది కుంటోడు లేచి దిగ్గున లేచి నడిచాడండి. వాడి చీల మండలములు పాదములు శక్తి పొందాయి. వారు అపోస్తులు బహుబలముగా లేవటానికి దేవుడు వారిని శక్తితో నింపాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మళ్ళీ శక్తితో నింపబోతా ఉన్నాడు. బలహీనులమే, అపోస్తులైన పౌలు బలహీనుడే, కానీ వేల సంఘాలు కట్టడానికి, వేల సంఘాలు స్థాపించడానికి, అనేక మందికి ప్రభు వాక్యాన్ని బోధించడానికి, సంఘాలకు పత్రికలు రాయటానికి, సంఘాలను బలపరచటానికి, సంఘాలను ప్రోత్సహించటానికి, సంఘాలను లేవనెత్తటానికి, ఆధ్యాత్మిక జీవితంలో సంఘాలను అభివృద్ధిని నడిపించడానికి అపోస్తులైన పౌలులోకి దిగిన శక్తి అతను నడిపించింది. ఈరోజు నా జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి మనల్ని మహిమకరంగా నడిపించబోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఆత్మ బలము చేత నింపబడి 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో ఏ పాపమంటని పరిశుద్ధుడిగా ఈ లోకంలో భక్తి కలిగి ఆయన బ్రతికాడండి. ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో భక్తి జీవితం ఉందా? ప్రభును వెంబడించే జీవితం నీలో నాలో ఉందా? ప్రభుకి ఇష్టకరమైన జీవితం నీలో నాలో ఉందా? ఈరోజు నా జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదములో ఆయన నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను నన్ను ప్రభు శక్తితో నింపాలని ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు మనం అనాలోచనగా ఉన్నామేమో, ప్రభు కృపను మనం పొందుకోలేదేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన పాపమును గురించి, నీతిని గురించి ఆయన మనల్ని ఒప్పించువాడిగా ఉన్నాడు. మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించువాడిగా ఉన్నాడు. మనలో ఆయన ఆదరణ కర్తగా సమస్తాన్ని ఆయన మనకు బోధించువాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ప్రభు ఆయన శక్తితో మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. పేతురు యేసు ప్రభు ఎవరో ఎరుగనని ముమ్మారు అబద్ధం ఆడాడండి. తన్ను తాను చెప్పించుకోవటానికి, దేవుని చెప్పించటానికి, ఆ పొట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. దేవుని చెప్పించడానికి కూడా సిద్ధమయ్యాడు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, అంతటి భయాందోళన పరిస్థితుల్లో ఉన్న పేతురు జీవితంలో ఒకానొక సమయంలో ప్రభు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత మేడగది అనుభవంలో వారు పొందుకున్న శక్తి వారిని శక్తికరంగా, మహిమకరంగా నడిపించింది. ఎక్కడికి వెళ్ళిన విజయం. పేతురు నడికట్లు తగిలిన విడుదల,
పేతురు నీడపడిన స్వస్థత. ఎంత అపోస్తులు ఎంత రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నా శక్తితో నడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ప్రభు అసాధారణమైన ఆత్మతో నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. అది సాధారణమైన ఆత్మ కాదు. ఈ లోకపరమైన ఆత్మ కాదు. లోకపరమైన ఆలోచనలు కాదు. అసాధారణమైన ఆత్మతో ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నా జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. అసాధ్యమైనవి కూడా ప్రభు ఈ దినం నా జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపువాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నిన్ను నన్ను నింపువాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మన జీవితంలో శక్తిని మనకు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. రెండవదిగా ఆయన మనకు బోధకుడు, మార్గదర్శకుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనం చదువుకున్నాం యోహాను సువార్త 14:26 వచనంలో ఆయన మనకు బోధించువాడిగా, ఆయన మనకు ఒక మార్గాన్ని తెరుచువాడిగా, మనకంటూ ఒక మార్గాన్ని చూపువాడిగా, మన జీవితంలో నూతన ద్వారాలు తెరిచేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఏ మార్గంలో నడుస్తున్నామో ఆయన మనకు బోధించబోతున్నాడండి. మనకు ఒక ద్వారాన్ని చూపబోతున్నాడండి. మేలైన మార్గం ఏదో విచారించి తెలుసుకొనుడి. ఈరోజు మేలైన మార్గం ఏంటి? ఈరోజు మంచి మార్గం ఏంటి? మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని ప్రభువే సెలవిచ్చాడు. ఉత్తమమైన మార్గం ఏంటి? ఈరోజు నీవు నేను తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. మేలైన మార్గాలు, ఈ లోకంలో నశింపజేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమున పో ద్వారం విశాలమును వెడల్పునై ఉన్నది, కానీ నీవు నేను ఇరుకు ద్వారమున ప్రవేశించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇరుకు ద్వారములో అనేకమైన కష్టాలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, దేవుని మార్గంలో శ్రమలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, దేవుని మార్గంలో వ్యతిరేకతలు ఉండొచ్చు, దేవుని మార్గంలో హింసలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు. కానీ దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం ప్రభు మళ్ళీ బలపరచబోతున్నాడండి. మన స్థితిగతులు ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు మనల్ని ఆయన బోధకుడుగా, మన జీవితాల్లో నూతన కార్యాలు చేసే దేవుడిగా మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మార్గాన్ని చూపేవాడండి, సమస్తాన్ని బోధించేవాడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే మనం దేవుని కుమారులం అవుతాం. ఈరోజు ఆత్మ మనల్ని నడిపిస్తా ఉంది. దేవుని ఆత్మ మనకు బోధించడం మాత్రమే కాదు, దేవుని ఆత్మ మనల్ని మంచి మార్గం ఏదో, మేలైన మార్గం ఏదో, నీతి మార్గం ఏదో, యథార్థమైన మార్గం ఏదో, భక్తి మార్గం ఏదో, పరిశుద్ధమైన మార్గం ఏదో, దేవునికి ఇష్టకరమైన మార్గం ఏదో, దేవుడు మెచ్చిన మార్గం ఏదో, దేవుడు కోరుకునే మార్గం ఏంటో ఈరోజు నీకు నాకు బోధిస్తా ఉంది. దేవుని ఆత్మ మనకు బోధిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? దేవునికి ఇష్టకరమైన మార్గంలో నడుస్తున్నామా? దేవునికి యోగ్యమైన మార్గంలో నీవు నేను జీవిస్తున్నామా? దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నీవు నేను అనుభవిస్తున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ఎక్కడో దేవునికి అయోగ్యకరంగా బ్రతుకుతున్నాం. దేవునికి ఇష్టకరమైన మార్గంలో బ్రతకలేకపోతున్నాం. దేవునికి ఇష్టకరంగా నీవు నేను జీవించలేకపోతున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఈరోజు నీవు నేను ఆత్మ స్వభావం గలవారంగా మార్చబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడవారే ఆయన బిడ్డలు. సాతాను ఆత్మల చేత, మనుషుల ఆలోచనల చేత, మన ఆలోచన చేత నడిచినంత కాలం మనం దేవుని బిడ్డలంగా పిలువబడ్డాం. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతామో, దేవుని ఆత్మ చేత మన జీవితాలు ఎప్పుడైతే నడిపించబడతాయో అప్పుడు మనం ఆయన కుమారులముగా, ఆయన కుమార్తెలుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈరోజు ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన మళ్ళీ మంచి మార్గాలు నడిపించేవాడు. ఆయనే పరిశుద్ధమైన మార్గాలు నడిపించేవాడు. సమస్తాన్ని బోధించేవాడు, సమస్తాన్ని నేర్పేవాడు, సమస్తాన్ని మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించేవాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, మనం ఏం నిర్ణయం తీసుకోవాలో పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడండి. మన స్వచిత్తంగా తీసుకునే నిర్ణయాలు కాదు. ఆత్మదేవుడు మనలోని మళ్ళీ ప్రేరేపిస్తాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ఒప్పుకోవాలి, ఏ విధంగా సహించాలి, ఏ విధంగా ప్రేమించాలో సమస్తాన్ని ఆత్మదేవుడి నీకు నాకు బోధించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన మనల్ని ధైర్యపరచబోతున్నాడు, మళ్ళీ బలపరచబోతున్నాడు, మనకు ఒక సహాయాన్ని ప్రభు దయచేయబోతున్నాడు.
అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఫిలిప్పును నపుంసకుని దగ్గరికి ప్రభువే అక్కడ నడిపిస్తున్నాడు. 8వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పోయి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీది చదువుచున్నది గ్రహించుచున్నావు అని అడగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పాను. ఐథియోపిల రాణి అయిన కందాకి క్రింద మంతి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఐపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేము వచ్చాను. నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చి ఆరాధించి తిరిగి వెళ్తా ఉన్న సమయంలో ఆ రథం మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతా ఉంటే ఫిలిప్పుతో ప్రభు ఆత్మ మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు, ఆ నపుంసకుని కలుసుకో, ఆ వ్యక్తి జీవితంలోకి నువ్వు వెళ్ళు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడు, ఆ వ్యక్తికి నువ్వు బోధించి. ఏంటో తెలుసా, ఆ వ్యక్తి జీవితంలో అతడు చదువుతున్న లేఖనం ఏంటో బోధించు. అతడు వెళ్ళి అడిగాడండి ఫిలిప్పు. దేవుని ఆత్మ ఫిలిప్పుతో నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకో, ఆ రథంలో పోతున్న ఐథియోపిల రాణి అయిన మంత్రి యొక్క అతని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కలుసుకో, అతనితో మాట్లాడనగానే ఫిలిప్పు దేవుడు తనతో చెప్పినట్టు వెళ్తున్నాడు. ఈరోజు ప్రభు మాటకు విధేయులుగా మనం ఉన్నామా? మా ప్రభు ఒక మార్గంలో నడిపిస్తున్నాడు ఫిలిప్పును. ప్రభువు బోధిస్తున్నాడు. ఏం చెయ్యాలో ప్రభు తెలియజేస్తున్నాడు. ఏం మాట్లాడాలో, ఎలాగో వెళ్ళాలో, ఎక్కడ కలుసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో ప్రభువే సమస్తాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు మాట ప్రకారంగా జీవించే జీవితం నీవు నేను కలిగి ఉన్నామా? బిలాము ప్రవక్త జీవితంలో బాలాకు రాజును ఆశీర్వదించడానికి ప్రభు వెళ్ళొద్దంటే ఈయన వెళ్ళాలని ఒక నిశ్చయిత కలిగి దేవుడు తనతో మాట్లాడినప్పటికీ దేవుని సన్నిధిలో ప్రాధేయపడి బాలాకు రాజును అభిషేకించడానికి బిలాము ప్రవక్త బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. గాడిద గంత కట్టి గాడిద మీద వెళ్తున్నప్పుడు దేవుడు దారిలో ఒక ఖడ్గాన్ని దూతను అడ్డు పెట్టాడండి. గాడిద వెళ్ళకపోతే ముమ్మారు గాడిదను కొట్టాడు బిలాము ప్రవక్త. అట్లాంటి స్థితిలో అతడి ప్రతికూల పరిస్థితుల్లో బిలాము దేవుని మాటకు అవిధేయుడయ్యాడు, వెళ్ళాడు. సరే వెళ్ళు, నువ్వు ఆశీర్వదించు, కానీ అక్కడ నువ్వు బస చేయడానికి వీల్లేదు, అక్కడ నువ్వు నిలిచి ఉండడానికి వీల్లేదు, ఎవరి గృహానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళావు, ఆశీర్వదించావు, వచ్చామన్నట్లే ఉండాలని ప్రభు మాట్లాడితే వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్తే ప్రభువు చెప్పినట్లు బాలాకు రాజును ఆశీర్వదించాడు, తన చిత్తానుసారంగా మాట్లాడాడు, అన్ని చేశాడు. కానీ ఒక సమయం రాగానే అతని జీవితంలో అక్కడ వారు ఆగమంటే ఆగలే. నా ప్రభువు నన్ను ఇక్కడ ఉండొద్దన్నాడు, నేను వెళ్ళిపోమన్నాడు, నా ప్రాంతానికి నేను వెళ్ళిపోతాని బయలుదేరాడండి. కొంత దూరం రాగానే ఒక ప్రవక్త అతన్ని ఎదుర్కొన్నాడు. ఇంకొక ప్రవక్త అతని దగ్గరికి వచ్చి, నేను కూడా ప్రవక్తనే, దేవుని చేత మాట్లాడబడుతున్న వాడినే, నేను దైవజనుణ్ణే, నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇక్కడ ఉండి ఉదయాన్నే వెళ్ళు అంటే ఇతడు చెప్పాడు, యెహోవా నన్ను ఎక్కడ ఆగద్దన్నాడు, నన్ను వెళ్ళిపోమన్నాడు. అంటే ఇది అబద్ధ ప్రవక్త. ఏం చెప్పాడు తెలుసా, దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను నా ఇంటికి తీసుకుపోమన్నాడు, నేను కూడా ప్రవక్తనే, దేవుడు నాతో మాట్లాడతాడని అతడు చెప్పడాన్ని బట్టి బిలాము వెనుతిరిగి వెళ్ళిపోయాడండి. బిలాము అవిధేయత గాడిదకు వాక్కునిచ్చి ప్రభు మాట్లాడాడండి. ఏలాయ, నువ్వు నన్ను ముమ్మారు కొడుతున్నావు, యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకొని ఆ మార్గంలో నిలిచి ఉంది, నువ్వు నన్ను ముమ్మారు కొట్టనేలని గాడిదికి వాక్కిచ్చి బిలాముకు బుద్ధి చెప్పించాడు దేవుడు. ఆ ప్రవక్త అబద్ధాలు చెప్పడాన్ని బట్టి ఆ ప్రవక్త మాటలు విని దేవుని మాటలు ప్రక్కన పెట్టి వెళ్ళిపోయాడండి. ఈరోజు ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు? దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనుషులు చెప్పిన మార్గంలో వెళ్తున్నావేమో. అంతరాలని, తాయెత్తులని, ఏదో జాతకాలని, బూడకథలని, ఏదో మార్గాలు చూస్తూ మనుషుల మాటలు విని నేను ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో దారిలో వెళ్తున్నామేమో, దేవునికి అయిష్టకరమైన మార్గాల్లో వెళ్తున్నామేమో, దేవునికి నచ్చని మార్గంలో, దేవునికి ఇష్టం లేని మార్గంలో నా జీవితం కొనసాగిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. మన జీవితంలో మనం అనాలోచనగా ప్రభుకు అయోగ్యమైన మార్గంలో నేను వెళ్ళడానికి లేదు. ఆ మాట విని, ఆ ప్రవక్త మాట విని ఈయన వెళ్ళాడండి. ఈ ప్రవక్త వెళ్ళాడు. ఈ ప్రవక్త వెళ్ళి అతని ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, దేవుని మాటను అతిక్రమించాడు. అక్కడ ఉండి బస చేసి మార్గం కూడా వెళ్తుంటే ఒక సింహము, ఆడు సింహం వచ్చి అతన్ని చంపి చీల్చివేసింది. పక్కనున్న గాడిదని ఏం చేయాల,
ప్రక్కన గాడిద నిలిచి ఉందండి, సింహం అక్కడే ఉంది. ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ ప్రవక్త. దేవుని మాటకు అవిధేయుడు అవడాన్ని బట్టి, దేవుని మాటను అనాలోచనగా చేయడాన్ని బట్టి, దేవుని మాటని విడిచి మనుషుల మాట వినడాన్ని బట్టి అతని జీవితంలో మరణాన్ని తెచ్చుకున్నాడని. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు పిలిప్పుతో ప్రభు మాట్లాడుతున్నాడు. పిలిప్పు, నువ్వు త్వరగా కలుసుకో ఆ వ్యక్తిని, ఆ నపుంసకుని, ఆ రథాన్ని కలుసుకో, అతనితో నువ్వు మాట్లాడని దేవుడు పిలిప్పును త్వరపెడుతున్నాడు. ఈరోజు కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడతాడండి. ప్రభు కొన్ని మార్గాలు గుండా మనల్ని నడిపిస్తాడండి. ఈరోజు నీవు నేను ఏ మార్గంలో నడుస్తున్నాం? ఈరోజు మనం ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆ మార్గం ఎలాగుంది? నేను ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? నేను ఆ జీవితంలో ఏ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం? దేవునికి ఇష్టకరమైన మార్గంలో నడుస్తున్నామా? దేవునికి అయిష్టకరమైన మార్గంలో నీవు నేను నడుస్తున్నామా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టకరమైన మార్గంలో నీవు నేను నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పు వెళ్ళి నపుంసకుని కలుసుకున్నాడండి. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతుంటే, నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావు అని అడిగితే, నపుంసకుడు అంటున్నాడు, ఎవరొకరు నాకు దారి చూపకుంటే నాకెలాగ తెలుస్తుందని అడిగినప్పుడు రథం ఎక్కి కూర్చున్నాడండి. ఫిలిప్పు అతనితో చెప్తున్న మాట, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదు. యెషయా గ్రంథం ఆయన చదువుతున్న మాట ఇది. ప్రభు ఏ విధంగా శిక్షించబడ్డాడో, ప్రభు ఏ విధంగా మౌనంగా ఉన్నాడో, ఆ శిక్షను ప్రభు ఏ విధంగా పొందుకున్నాడో, ఆ వేదన, ఆ బాధను ప్రభు ఎలా పొందుకున్నాడో అక్కడ చెబుతున్నాడు. వారు చదువుకుంటూ వెళ్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారిరువురు చదువుకుంటూ వెళ్తుంటే యెషయాతో, అక్కడ యెషయా గ్రంథంలో వారు చదువుతున్న మాట, ప్రభు యొక్క శ్రమ, ప్రభు పొందిన వేదన, ఆయన నోరు తెరవకుండా మౌనంగా సహించిన రీతి, ఆ మాటలు చదువుతున్నాడు. ఆయన గొర్రె గొర్రె వలె వదకు తేబడ్డాను. ఒక గొర్రె ఏ విధంగా వధించబడుతుందో, ఏ విధంగా గొర్రె మౌనంగా దాన్ని కోస్తా ఉన్నా, దాన్ని బలిస్తా ఉన్నా, గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, యేసు ప్రభు కూడా అలాగే మౌనంగా ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె వలె ఆయన సహించాడు. బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు. పిడిగుద్దులు గుద్దుతున్నా, కొరడాలతో కొట్టుతున్నా, పక్కన ప్రక్కన బల్లెం పొడితో పొడుస్తున్నా, అనేక విధాలుగా ప్రభుని హింసిస్తున్నా, ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. ఈరోజు నీ నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. ఆ గ్రంథాన్ని గురించి ప్రభు మాటలు బోధించాడండి. ప్రభు ఎలాగో శిక్షించబడ్డాడో, ఎలాగో సిలువ వేయబడ్డాడో, ఎలాగో సహించాడు, ఎలాగో ఓడ్చుకున్నాడో అన్ని నపుంసకునికి పిలిప్పు బోధించాడు. నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు అడుగుతున్నాడు, పిలిప్పు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటని వెంటనే తన జీవితాన్ని మార్చుకుంటున్నాడండి. ఒక మార్గం అతని జీవితాన్ని రక్షణలోకి నడిపించింది. ఈరోజు నీ నా జీవితంలో ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? రక్షణ మార్గాన్ని మనం కలిగి ఉన్నామా? దేవునికి ఇష్టకరమైన మార్గాన్ని నీవు నేను కలిగి, ఫిలిప్పు జీవితంలో దేవుడు చెప్పినట్లు ఆ నపుంసకునికి బోధించడాన్ని బట్టి వారు త్రోవలో వెళ్ళుచున్నగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పును నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. దేవుడు చెప్పిన పనిని ఫిలిప్పు ఖచ్చితంగా చేస్తున్నాడండి. ఈరోజు ప్రభు మాటలు ఆలకించే వరంగా నీ నా జీవితం ఉందా? ప్రభు చెప్పినది చేసినట్లు చేసే జీవితం నీవు నేను కలిగి ఉన్నామా? ఫిలిప్పు జీవితంలో ప్రభు నపుంసకుని కలుసుకోమంటే, నపుంసకుతో మాట్లాడమంటే అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రభు చెప్పినట్లుగా అతనికి బోధించాడు. ప్రభును గురించి ప్రకటించాడు. ఆయన ఎలాగో శ్రమ పొందాడు, ఆయన ఎలాగో సిలువ పొందాడు, ఆయన సిలువ మరణాన్ని ఎలాగో పొందాడు, ఎలాగో సహించాడు.
సమస్తాన్ని ఫిలిప్పు నపుంసకుని బోధించగానే నీళ్లున్న ఒక చోటికి రాగానే అతడు తీర్మానం తీసుకుంటున్నాడు. అతని జీవితం పట్టబడింది. ఈరోజు నీ నా జీవితంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని నడిపించువాడిగా ఉన్నాడు. మనల్ని ఒక నూతన మార్గాలు ప్రభు నడిపించువాడిగా ఉన్నాడు. నూతన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నన్ను నింపబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ మాటలు వింటున్నాం మనం. బలపరచబడదాం. ఈ ఉదయం ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మూడవదిగా ఆయన మనకి ఏం దయచేయబోతున్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట, నేను తండ్రిని వేడుకొందును, నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఎల్లప్పుడూ మీతో ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని లోకానికి పంపాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఒకానొక సమయంలో తండ్రి అయిన దేవుడు ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి మనుషులను తన సన్మార్గం నుండి విడిపించడానికి ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆయన జీవితాన్ని అనేకుల కొరకు త్యాగం చేసి ప్రభు చిట్ట చివరిగా తన అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడండి. ఈరోజు నీ నా జీవితంలో ప్రభు చిత్తానికి మనం యోగ్యులుగా ఉన్నామా? ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుంటున్నామా? ప్రభు చిత్తానికి విధేయులుగా మనం ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనుషులందరి పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనుషులందరి కోసం తన రక్తాన్ని చిందించాడు. మనుషులందరి కోసం తన ప్రాణాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు తన విలువైన రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చాడైనా. నిన్ను నన్ను దర్శించడానికి, నిన్ను నన్ను పాప బంధకాల నుంచి విడిపించడానికి ఆయన శాపగ్రస్తమై శిలువ మరణాన్ని పొందాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చేసిన త్యాగం, ప్రభు చేసిన మేలు, ప్రభు చేసిన మన జీవితాల్లో అటు త్యాగాన్ని బట్టి ఈరోజు ప్రభును స్తుతించే వారంగా మనం ఉన్నామా? ఆయన మనకు ఏం చేస్తున్నాడంటే ఆదరణకర్త, వేరొక ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మను ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. సత్య స్వరూపైన ఆత్మ చేత నీవు నేను నింపబడుతా ఉన్నాం. ఈరోజు బాధపడవలసిన పనుల సత్య స్వరూపైన దేవుడే నీకు నాకు తోడుండబోతున్నాడు. ఆదరణకర్తగా ఆయన ఉండబోతున్నాడు. మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు మనుషుడిగా సంచరించిన దినాల్లో ఆ గలిలయ, సమరయ, కపెర్నహూము, ఆ చుట్టుపక్కల బెత్లెహేము, నజరేతు ఆ గ్రామాల్లోనే సంచరించాడు. కానీ ప్రపంచ దేశాలన్నింటినీ ఆయన సంచరించాల. ఆయన ఉన్న చోటునే సంచరించాడు. కొన్ని ప్రాంతాలు మాత్రమే సంచరించాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా, ఆదరణకర్తగా, సత్య స్వరూపి అయిన దేవుడిగా ఆయన వచ్చిన తర్వాత ఈరోజు మనందరితో, మనతోనే ఆయన నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. వేరొక ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చాడండి. సత్య స్వరూపి అయిన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడండి. ఈరోజు నిన్ను నన్ను ఆశీర్వాద పదంలో నడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సహోదరి సహోదరుడా, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి వచ్చాడండి. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపించబోతున్నాడు. మనకు ఆత్మను అనుగ్రహించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే సర్వసత్యం, అబద్ధము, మోసాలు, అనీతి మనలో ఉండదు. సర్వము సత్య జీవితం, సత్యముతో కూడిన జీవితాన్ని నేను జీవించబోతా ఉన్నాను. సర్వసత్యమైన అనుభవంలోనికి ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నాం. మనం ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం కలిగి ఉందాం. ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రభు మనల్ని విశ్వాసం నిలబెట్టబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. కొన్ని అడ్డంకులు రావచ్చు, కొన్ని ఆటంకాలు రావచ్చు, కొన్ని ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ప్రభు చెప్పిన మార్గంలో నడుస్తున్నప్పుడు కొన్ని పోరాటాలు రావచ్చు, కొన్ని వ్యతిరేకతలు రావచ్చు. కానీ మన దుఃఖములో, మన వేదన నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన దుఃఖములు మనల్ని ఆదరిస్తాడండి. ఆదరణకర్త అంటే మనల్ని ఆదరించువాడైనా. మన సమస్యను చూసి, మన బాధను చూసి, మన కన్నీటిని చూసి నవ్వే దేవుడు కాదు. మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. మనల్ని అసహించుకునే దేవుడు కాదు. మనల్ని అపార్థం చేసుకునే దేవుడు కాదు. ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు.
మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు, మన కన్నిటిని సంతోషంగా మార్చే దేవుడు, మనల్ని ఆనందంతో నింపే దేవుడు. ఈరోజు నా జీవితంలో ప్రతి కన్నీటి బాష్ప బిందువును ప్రభు తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నేను కన్నీరు కారడం ప్రభు చిత్తం కాదండి. నువ్వు నేను వేదన చెందడం, కన్నీరు కార్చడం, రోధించడం అది ప్రభు చిత్తం కాదు. నా జీవితంలో మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. ప్రభు మనల్ని ఆదరించబోతున్నాడు. ప్రభు మన దుఃఖంలో మనల్ని ఆదరిస్తాడు. పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తుండగా, స్తుతిస్తుండగా దేవుని ఆత్మ వారి దగ్గరికి వెళ్ళిందండి. ప్రభు వారి మధ్యకి వెళ్ళాడండి. వారి సంఖ్యలు ఊడిపడ్డాయండి. వారి బంధకాలు తెగిపోయాయండి. భూకంపం కలిగిందండి. అక్కడ అందరి బంధకాలు ఊడిపోయాయి. పౌలు శీల చెరసాల నుంచి విడిపించబడిన వారు అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు భయంగా వచ్చాడండి. ఖైదీలందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు. రాజు నన్ను చంపేస్తాడని ఒక భయంగా అతడు వస్తుంటే అక్కడ అంటున్నాడు, అక్కడే ఉన్నారండి పౌలు శీలలు. ప్రభు వారిని విడిపించాడు. ఈరోజు నా జీవితంలో ప్రభు నన్ను విడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని విడిపిస్తాడండి, మనల్ని తప్పిస్తాడండి. మన ప్రతికూలతలు మనకు తోడుగా ఉంటాడండి. మన కష్ట పరిస్థితులు ఆయన మనకు తోడుగా ఉంటాడండి. మన జీవితంలో ఆయన మనకు సహాయం చేస్తాడండి. మరి సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకో. విశ్వాసంలో స్థిరపడు. ప్రభు అయితే మనల్ని విడిచిపెట్టడం లేదు. ఈ దినం ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాగో తెలుసా, ఆయన కృపతో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆయన మళ్ళీ సర్వసత్యంలోకి నడిపించబోతున్నాడు. గొప్ప ఆదరణతో ప్రభు నన్ను నింపబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నేనున్నా, ఏ పోరాటంలో మనం ఉన్నా, ఏ నిందల అవమానంలో మనం ఉన్నా, ఆత్మదేవుడు మనలో కార్యాన్ని చేయబోతున్నాడు. ఆత్మదేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. ఆత్మదేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు ఏ బలహీనతతో ఉన్నాము, ఏ దుఃఖముతో ఉన్నాము, పౌలు శీల దగ్గరికి దేవుని సన్నిధి వెళ్ళినట్లు ఈరోజు ప్రభు సన్నిధి నీ మధ్యకు నా మధ్యకు రాబోతుంది. హల్లెలూయా. 16 యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, బైబిల్ గ్రంథంలో చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. యేసు ప్రభు వారు సత్య స్వరూపుడిగా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చి ఆయన చేస్తున్న పని ఏంటంటే, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నాడు. మనం పాపములు బ్రతకడం ఆయన చిత్తం కాదు. మనం అపరాధంలో బ్రతకడం ఆయన చిత్తం కాదు. అనీతిమత్వంలో బ్రతకడం ఆయన చిత్తం కాదు. లోకంలో బ్రతకడం ఆయన చిత్తం కాదు. అందుకే ఆయన వచ్చి ఆయన చేస్తున్న పని, పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే, ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకాన్ని ఒప్పింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నన్ను ఒప్పుకొని చేయబోతున్నాడండి. నా జీవితంలో ప్రభు కార్యం చేయబోతున్నాడండి. ఈరోజు అపరాధంలో ఉన్నామేమో, పాప బంధకాల చేత చిక్కుబడిన స్థితిలో నేను ఉన్నామేమో, పాప బహిష్టమైన జీవితంలో నా జీవితం ఉందేమో, ఈరోజు నన్ను ప్రభు ఒప్పుకొని చేయబోతున్నాడు. మన అపరాధాలు మనం ఒప్పుకునే స్థితిని, మన పాప జీవితాన్ని మనం ఒప్పుకునే స్థితిని ఈరోజు ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులతో నేనున్నా, ఏ పోరాటాల్లో మనం ఉన్నా, ఏ బానిసత్వపు బ్రతుకులు నేనున్నా, మన ఆటంకములు, మన పోరాటాలు ప్రభు తప్పించబోతున్నాడు. చాలిన దేవుడిగా ప్రభు తోడుండబోతున్నాడు. మనకు సహాయకుడిగా ప్రభు నిలవబోతున్నాడు. ఆయన ఆదరణకర్త మాత్రమే కాదు, మన పాపాలు ఒప్పింపజేసే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మన పాపాలు ఒప్పుకొని చేస్తాడండి. పాపులుగా మనల్ని ఉంచాడు. పలానా విషయంలో నువ్వు తప్పిపోయావే, పలానా విషయంలో నువ్వు పాపం చేశావే, పలానా విషయంలో నువ్వు అబద్ధమాడావే అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను ప్రేరేపిస్తా ఉంటాడు, నిన్ను ఒప్పింపజేస్తా ఉంటాడు. మన జీవితంలో ఆయన మనల్ని సరిచేసే ఆదరణకర్తగా ఉన్నాడండి. నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడు అండి. ఎక్కడో అనీతిని కలిగి ఉన్న మనము, ఎక్కడో అనీతిమంతులుగా జీవిస్తున్న మనకు ఆయన బోధించువాడిగా ఉన్నాడు. నీతి మార్గాన్ని బోధించువాడిగా ఉన్నాడు. నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు నా అనీతిమత్వాన్ని,
నీ నా పాత జీవితాన్ని, నీ నా పాపపు జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనీతిమత్వంలో ఉన్నామేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో, బలహీనంగా నీవు నేనున్నామేమో. ఈరోజు నిన్ను నన్ను ప్రభు దర్శించాలని ఇష్టపడుతున్నాడు. నీ నా జీవితాన్ని ప్రభు లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వేరొక ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చి, ఆయన వచ్చి లోకమును పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకమును ఒప్పుకొన చేయను. మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, మన నీతి మార్గం నడిపిస్తున్నాడు, మనకు పరిశుద్ధతని ఇవ్వబోతున్నాడు, మన లేవనెత్తబోతున్నాడు, మన జీవితంలో నూతనమైన ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపించడం మాత్రమే కాదు, మన పాపాలు ఒప్పింపజేస్తా ఉన్నాడు, మన బలహీనతలు ఒప్పింపజేస్తున్నాడు, మన అపరాధాలు ఒప్పింపజేస్తున్నాడు. మనం నీతిని విడిచి చేసిన పాపాలు ప్రభు ఒప్పింపజేస్తున్నాడు. నీతిని విడిచి మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమాలు, మనం చేసిన దోషాలు ప్రభు ఆయన సన్నిధిలో అవి ఒప్పింప చేయబోతున్నాడు. ప్రభు తోడుగా ఉండబోతున్నాడు, ప్రభు నడిపించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభు మనని లేవనెత్తబోతున్నాడు. ఆయన లోకమును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింప చేయబోతున్నాడు. ఈరోజు ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. మన అతిక్రమాలు ఒప్పుకుందాం, మన దోషాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, మన అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, దాచిపెట్టుకోకుండా. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామండి. మనం దాచిపెట్టుకోవడానికి లేదు మన అతిక్రమాలు. ప్రభు సన్నిధిలో నీవు నేను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒప్పుకునే జీవితం, కప్పుకునే జీవితం నీ నా జీవితంలో ఉంది. ఒప్పుకోలేని స్థితిలో నీవు నేనున్నామేమో. పాపాలు అతిక్రమాలు ఒప్పుకోలేని జీవితం, దేవుని సన్నిధిలో ప్రాధేయపడని జీవితం, దేవుని సన్నిధిలో ఒప్పుకోలేని జీవితం నీవు నేను ఈ దినం కలిగి ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసే సర్వశక్తి కలిగిన దేవుడు అయినాడు. హల్లెలూయా. సాతాను అనేక ఆటంకాలు, పోరాటాలు కలిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, కొన్ని వ్యతిరేకతలు కలిగిస్తాడు వాడు. కానీ ప్రభు సన్నిధిలో మన దోషాలు ఒప్పుకొని, మన పాప జీవితాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు కృపతో మనం నింపబడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడు, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు దృష్టికి యోగ్యులుగా మార్చబడదాం. ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం. దేవుడు మనల్ని తీర్పును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి ఆయన ఒప్పింప చేసి నీ నా పాపం ఆయన క్షమించబోతున్నాడు. హల్లెలూయా. మన పాపంలో జీవిస్తే మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుందండి. ఆత్మదేవుడు మనలో ఉంటే ఆయన మన మీద నేరారోపణ చేస్తాడు. మన ఆత్మ మనతోనే మాట్లాడుతుంది. దేవుని వాక్యంలో ఉంది, ఒక మాట ఉంది, ఏంటంటే మనము పాపము లేని వారమైన ఎడల మన ప్రభు దృష్టికి బహు ధైర్యం గల వారమై ఉంటాం. ఈరోజు ధైర్యం కలిగిన వారంగా, ప్రభు దృష్టికి ఇష్టకరంగా నీవు నేను మార్చబడితే ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడై ఉదయం మాటలు వింటున్నా మనం ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేద్దామండి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, సాతాను కలిగిస్తాడు, కొన్ని పోరాటాలు ఇస్తాడు, కొన్ని మానసిక ఒత్తిళ్లు అనుమతిస్తాడు, కొన్ని అనారోగ్యాలు అనుమతిస్తాడు. దేవుళ్ళో నీవు నేను ఆత్మీయంగా ఎదగకుండా, దేవుళ్ళ బలం పొందకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా, దేవుని కార్యాలను రుచి చూడకుండా సాతాను కొన్ని ఆటంకాలు, కొన్ని నీకు నాకు ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు క్షేమంతో నింపబోతున్నాడు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నీవు నేను ఉన్నా,
సాతాను కలిగిస్తున్న ప్రతి ఆటంకాలు, సాతాను కలిగిస్తున్న ప్రతి పోరాటాలు ప్రభు విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు విశ్వాసంతో ఉందాం. నాలుగవదిగా ఆయన మన పాపములను గ్రహింపజేసే దేవుడు, మన పాపములను ఒప్పుకొనింపజేసే దేవుడు, మన పాపములు క్షమించే దేవుడు, మన జీవితంలో పాప జీవితం నుంచి విడిపించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో, మన పాపాలు ఒప్పుకుందాం. దావీదు పాపం చేసినప్పుడు, బత్షెబతో ఆయన పాపం చేసినప్పుడు తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. తన జీవితాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. తను పాపాత్ముడని ఒప్పుకున్నాడు. తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు. దేవా, నా దోషం పోనట్లు నన్ను బావుగా కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచని దేవుని సన్నిధిలో దావీదు ఒప్పుకున్న ఒప్పుకోలు, దావీదు ప్రార్థించిన ప్రార్థన ప్రభు విన్నాడండి. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని దావీదు పెట్టిన మొర ప్రభు విన్నాడు. ఈరోజు నా మొర, నా వేదన ప్రభు చూస్తున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మనకొస్తున్న పోరాటం నుండి, మన మీదకి వస్తున్న నిందల నుండి, మన మీదకి వస్తున్న అవమానాల నుండి ప్రభు ఇది విడిపించబోతున్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మనల్ని విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభు మన స్థితిగతులు మార్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని దర్శించడానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. మన పాపములు ఒప్పింపజేసే ఆయన మనలో ఉంటే మనలో పాపం ఉండదండి. ఆయన మనలో ఉంటే పాపానికి చోటు లేదు. ఆయన మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అట్టువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థింపవలెనో చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థించే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా. మన బలహీనతను చూసి ఆత్మదేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మన బలహీనతను చూసి ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఏలైనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదండి. దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థించాలో కూడా మనకు తెలియదు, కానీ ఆత్మదేవుడు మనలో నుండి ప్రార్థన ఆత్మతో నింపబోతున్నాడు. మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. ఆత్మదేవుడు సహాయం చేయబోతున్నాడు. మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఎలాగూ ప్రార్థించాలో, యుక్తంగా ఎలాగూ ప్రార్థించాలో, యుక్తంగా ఎలాగూ మొరపెట్టాలో ఆత్మదేవుడి మనలో ఉండి ఆయన బోధిస్తా ఉన్నాడు, నేర్పుతా ఉన్నాడు. ఈ దినం ఈ మాటలు వింటున్నా మనం ధైర్యం తెచ్చుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనలో మనతో ఉంటే ఆయన మనకు బోధించే బోధకుడు, మళ్ళీ నీతి మార్గం నడిపించే దేవుడు, మళ్ళీ బలపరిచే దేవుడు, పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడు. ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతికూలతలు, నా జీవితంలో ఉన్న పోరాటాల నుండి, నా జీవితంలో ఎదురవుతున్న శోధన నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ప్రభు దర్శించబోతున్నాడు. ప్రభు లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నాం మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దామండి. ప్రభు సన్నిధిలో మొరపెడదామండి. మన దుఃఖ దినములు ఆయన సమాప్తం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనతో ఉండి
ఆయన సర్వసత్యంలోనికి నడిపించబోతున్నాడు. ఆయన మన పాత రోత జీవితం నుండి విడిపించబోతున్నాడు. మన బలహీనత నుంచి మనం విడిపించబోతున్నాడు. మన జీవితంలో ప్రభు నూతన కార్యం జరిగించబోతున్నాడు. ప్రభు నూతనమైన ఆశీర్వాదాలతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు నీ వందనాలు. బలవంతుని కార్యాలు, సాతాను కార్యాలు, అడ్డంకులు యేసు నామములో మీరు దూరపరచండి. అపవాది కలిగిస్తున్న పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, దుష్టుని కార్యాలు యేసు నామములో మీరు లయపరచండి. అల్పులైన మాకు మీరు తోడుగా ఉండండి నాయన. దేవా, మా గొంతును ముట్టండి. శత్రు పనిచేస్తున్న శత్రు కార్యాలపై విజయం ఇవ్వండి. నీ మాటల్లో ధ్యానించుకోనికుండా, నీ సన్నిధిలో గడపనీయకుండా, శత్రు కలిగిస్తున్న ఆటంకాలు, పోరాటాలు, శోధనలు, మానసిక ఒత్తిళ్లు యేసు నామములో మీరు దూరపరచండి తండ్రి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ దినం నీ మాటలు విన్న మమ్మలను, ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న మా జీవితాలను దేవ మీరు దర్శించండి, మీరు విడిపించండి, మీరు తప్పించండి. చాలిన దేవుడిగా తోడుగా ఉండండి. మా ప్రతికూల పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి. సాతాను కలిగిస్తున్న ఆటంకాలు, సాతాను కలిగిస్తున్న పోరాటాలు, సాతాను కలిగిస్తున్న ప్రతి విధమైన వ్యతిరేకతలు యేసు నామం పేరిట కొట్టివేమని ప్రార్థిస్తున్నాం. ఏ బలహీనతలతో మేమున్నా, ఏ బంధకాలతో మేమున్నా, అనారోగ్యాలతో మేమున్నా, ఏ అస్వస్థతలతో మేమున్నా, ఏ విధంగా సాతాను మమ్మల్ని కృంగదీయాలని, బలహీనపరచని ప్రయత్నిస్తున్నా, యేసు నామములో వాడి ప్రయత్నాలన్నీ విఫలమవును గాక. వాడు కలిగిస్తున్న అనారోగ్యాలపై విజయము కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఇప్పుడే గొంతులు నీ ప్రభావము, నీ బాహు చాపబడును గాక. స్వరాన్ని ముట్టండి యేసు నామములో. స్వరములో శక్తి అయ్యా, బలమయ్యా, శక్తి కలిగిన కార్యాలు జరిగించే దేవుడు. భయపడుతున్న పేతురు జీవితంలో, అప్పటి వరకు భయముతో దాక్కున్న పేతురు జీవితంలో మొదటి ప్రసంగానికి 3000 మందిని రక్షించిన దేవుడు. పేతురు శృంగారమున దేవాలయంలోకి వెళ్ళగానే పుట్టినది మొదలుకొని కుంటివాడిని స్వస్థపరిచిన దేవుడు. పేతురు నడికట్ల ద్వారా స్వస్థత, పేతురు నీడపడిన స్వస్థత, అట్టి రీతిలో పేతురును వాడుకున్న దేవుడు. ఈరోజు అల్పులమైన మమ్మల్ని మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మమ్మల్ని శక్తితో నింపండి, బలముతో నింపండి. మా బోధకుడిగా, మా మార్గదర్శకుడిగా, మా సహాయకుడిగా మీరు తోడుండండి ఆయన. దేవా, చాలిన దేవుడిగా మాకు తోడుండండి. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు, మా పోరాటాలు ఎరిగిన దేవుడు, మా జీవితంలో సాతాను కలిగిస్తున్న ఆటంకాలు, శోధనలు అన్ని ఎరిగి ఉన్న దేవుడు. యేసు క్రీస్తు నామం పేరట ఈ దినం మాకు విడుదల కలుగును గాక, మాకు విజయం కలుగును గాక. సాతాను కార్యాలపై విజయం, ఆటంకాలపై విజయం, పోరాటాలపై విజయం, మానసిక ఒత్తిళ్లపై విజయం, అంధకార క్రియలపై విజయం మీరు దయచేయండి అయ్యా. ఈ రాత్రి, ఈ ఉదయం ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. ప్రతి కుటుంబంలో ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో అద్భుతం చేయండి అయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. మహిమ కలిగిన కార్యాలు జరిగించండి అయ్యా. శూన్య కార్యాలు జరిగించండి అయ్యా. కృపతో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బలహీనతలతో ఎంత మంది బాధపడుతున్నా, ఎంత మంది వేదన చెందుతున్నా, కన్నీరు కారుస్తున్నా, యేసు నామములో అలాంటి వారు దర్శింపబడుదురు గాక. అలాంటి వారికి విడుదల కలుగును గాక. బాధించబడుతున్న బంధకాలు విడుదల కలుగును గాక. శోధన నుండి విడుదల, బంధకాల నుండి విడుదల, చీకటి కార్యాలపై విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక. స్తుతిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా ప్రార్థన చెవియొగ్గే దేవుడు, శత్రు పోరాటాలపై విజయం ఇచ్చే దేవుడు, ఆటంకాలు తప్పించే దేవుడు, పోరాటాల నుంచి విడిపించే దేవుడు, శోధన నుండి తప్పించే దేవుడు. దేవ నిన్ను స్తుతిస్తున్నా. ఎంత మంది ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏ అస్వస్థతతో బాధపడుతున్నారు, ఏ రోగముతో, ఏ బలహీనతతో, ఏ బంధకాలతో బాధపడుతున్నారు. యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. నీ క్షేమంతో ప్రతి వాడిని నింపయ్యా. నీ బలమైన బాహు చాపండి దేవా. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి నాయన. ఎంత మంది కన్నీరు కారుస్తున్నారు, ఎంత మంది నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు, పాపంను గురించి, నీతిని గురించి ఒప్పుకుంటున్నారు. ప్రతి వారిని దర్శించండి, విడిపించండి. వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి.
ప్రతి వారి కన్నుల బాష్ప బిందులు తుడిచివేయండి. ఆత్మదేవుడిగా మీరే ప్రతి వారిని దర్శించండి. నీకు సహాయము నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించండి. గర్భఫలం లేని స్థితి నుంచి విడిపించండి. యేసు నామములో మూయబడిన ప్రతి గర్భాలు తెరవబడును గాక. బాధించబడుతున్న వారికి విడుదల కలుగును గాక. బంధకాల్లో ఉన్న వారికి విడుదలయ్యా. శోధనలో ఉన్న వారికి విడుదలయ్యా. నిందల అవమానంలో ఉన్న వారికి విడుదల నాయన. ఇది మీరే విడుదల ఇవ్వండి. మీరే బలపరచండి. మీరే లేవనెత్తండి. మీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జరిగించండి దేవా. నమ్మదగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. చాలిన దేవుడిగా మీరు తోడుండండి అయ్యా. మీరే కృప చూపించండి. మీరే లేవనెత్తండి. మీ ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నిన్ను స్తుతిస్తున్నాం నేను. ఏ విషయాలు మేము ఇంకా బలహీనంగా ఉన్నాము, ఏ విషయాలు నీ కృపకు అయోగ్యులుగా ఉన్నాము, ఏ విషయాలు నేను వెంబడించలేని వారంగా ఉన్నాము దేవా. నిన్ను వెంబడించే వారిగా నన్ను మమ్మల్ని మార్చండి నాయన. నిన్ను హత్తుకునే వారిగా, పరిశుద్ధాత్మలో ఆనందించే వారంగా, పరిశుద్ధాత్మలో మీ శక్తి కలిగిన కార్యాలు రుచి చూసే వారంగా దేవా మమ్మల్ని లేవనెత్తి బలపరచండి. అట్టి ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. ఏ విషయాలు మేము ఇంకా బలహీనంగా ఉన్నాము దేవా, మీరే బలపరిచి లేవనెత్తి నీకు మహిమకరంగా నీ చిత్తానుసారంగా అల్పులైన మమ్మల్ని మీరు నడిపించి బలపరచమని అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం ఉపవాస ప్రార్థన నీ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని, ఈ ప్రార్థన ఏకీవహిస్తున్న ప్రతి కుటుంబాన్ని యేసు క్రీస్తు నామమును మీరు దర్శించండి. వాళ్ళ బలహీనత నుంచి విడిపించండి. అనారోగ్యం నుంచి విడిపించండి. ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించండి. సాతాను పోరాటం నుంచి విడిపించండి. ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు, ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యాలు, ప్రతి వారి జీవితంలో స్వస్థత కార్యాలు, మహిమగలిగిన కార్యాలు ప్రభు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని మీరు ముట్టండి ఇప్పుడే. ప్రతి వారిని దర్శించండి ఇప్పుడే. వారి రోగం వారిని విడిచిపెట్టి పోవును గాక. వారిని బాధిస్తున్న బంధకాలు ఈ దినమే విప్పబడును గాక. మా కుటుంబానికి క్షేమం, నాకు క్షేమం. మిగిలిన ఉపవాస దినాల్లో కృప చూపించండి. స్వరాన్ని ముట్టయ్యా, నీ అభిషేకంతో నింపున్నాయి. స్వరములో ఉన్న ప్రతి ఆందోళన, దుష్టుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకాలు యేసు నామములో బంధించబడును గాక. ఫ్రీ అయ్యా ఇప్పుడే. గొంతు ఫ్రీ కావాలి యేసు నామములో. దేవా ఈ గొంతుపై పనిచేస్తున్న ప్రతి బానిసపు కట్లు, బంధకాలు యేసు నామములో విడుదల కలుగును గాక. వస్తున్న ప్రతి బలహీనత యేసు నామములో ఈ దేహాన్ని విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. సహోదరి ఈ దినం ప్రార్థన చేద్దాం. దేవుడు తన శక్తితో, తన మహిమతో, తన కృపతో ప్రభు మనల్ని నింపి నడిపించినట్లు, మన బలహీనతలో ప్రభు మనల్ని బలపరుచున్నట్లు, మన అనారోగ్యంలో ప్రభు మనల్ని స్వస్థపరచున్నట్లు ఈ దినం ప్రార్థన చేస్తుండగా ప్రభు కార్యాలు మనం చూడబోతున్నాం. సర్వశక్తి గల దేవా, ముట్టునైనా ఇప్పుడే మా బలహీనత నుంచి విడిపించండి. శత్రు పోరాటాల నుంచి విడిపించండి. బానిసత్వపు బంధకాలు విడిపించండి. ప్రతి వారిని దినం మీరే దర్శించి మీరే లేవనెత్తండి నాయన. మీ ఆత్మ కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు మా అందరి జీవితాలు మీరు జరిగించండి ప్రభు. గొప్ప కార్యాలు మీరే రుచి చూచే అనుభవంలోకి మీరు మమ్మల్ని నడిపించండి. సాతాను పోరాటాలపై విజయం ఇవ్వండి. మానసిక శక్తులపై, ఆటంక శక్తులపై, పోరాటాలపై విజయం ఇవ్వండి. ఎంతమంది జాబ్ లేక ఎంతమంది బాధపడుతున్నారు. యవన కాలంలో యవన జీవితాన్ని అనుభవిస్తున్నారు. చదువుతున్న వారికి విడుదల. యవనస్తులను లేవనెత్తండి అయ్యా. నీ పరిచయ కొరకు వాడుకోండి అయ్యా. యవన కాలంలో నీ కొరకు అంబుల పొదులు నీ బాణముల వలె అయ్యా, సాతానుపై ఉపయోగపడే బాణముల్లాగా అనేకులు మీరు లేవనెత్తండి దినం. బలపరచండి దినం. మీ సహాయం అనుగ్రహింప చేయండి దినం. మీ కృప ద్వారా నడిపించండి దినం. దేవా యవనస్తులను మీరు వాడుకోండి అయ్యా. లేవనెత్తండి అయ్యా. నీ పని కొరకు లేవనెత్తండి అయ్యా. నీ పనిలో వాడుకోండి అయ్యా. అనేక యవనస్తులను బలపరచండి నాయన. చాలిన దేవుడుగా తోడుండండి ప్రభా. తండ్రి నీకు స్తోత్ర. ప్రతికూలతను విడిపించండి, శోధనను విడిపించండి. యవన కాలంలో యవనస్తులపై పనిచేస్తున్న శత్రు పోరాటాలు యేసు నామములో బంధించబడును గాక. మా దేశంపై క్షేమమయ్యా, మా రాష్ట్రాలపై క్షేమమయ్యా, మా ప్రపంచ దేశాలపై నీ క్షేమము, నీ సమాధానము నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం. దుర్మార్గులు కట్టిన కట్లు ప్రతి కట్లు తెంచివేయండి నాయన. ఉపవాస ప్రార్థన మాకు విడుదల, ఉపవాస ప్రార్థన మాకు క్షేమం, ఈ ఉపవాస ప్రార్థన మాకు సమాధానం, ఈ ఉపవాస ప్రార్థన మాకు నెమ్మది. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మా జీవితాలు, మా ఆధ్యాత్మిక జీవితం, మా శారీరక జీవితాలు కట్టబడి నీలో నిలిచి ఆనందించే గొప్ప భాగ్యాన్ని
దినం అల్పులమైన మాకు మీరు దయచేయండి. అన్ని విధాల బలపరచండి. చాలిన దేవుడిగా తోడుండండి. మీరే కృప చూపించండి. ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి దినదినము నూతన బలముతో, నూతన వాగ్దానముతో, నూతన నిబంధనలతో, నూతన కృపతో నింపి బలపరచమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మాటలు వినటానికి, ప్రభు వాక్యానుసారంగా మనం బలపరచబట్టడానికి ప్రభు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు మాటలు వినడానికి, ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి ప్రభు మనకు కృప చూపుతొచ్చాడు. కొన్ని ఆటంకాలు, కొన్ని డిస్టర్బెన్స్ సాతాను కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం వాటిని జయించుకొని ప్రభు చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం. మిమ్మల్ని, మనల్ని, మన కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరత ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరలా రేపటి దినం తిరిగి కలుసుకుందాం. యేసుక్రీస్తు నామం పెట్ట మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.